తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 6,000 రూపాయలు 4,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా రోజుల నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మరి తెలంగాణలో ఇవన్నీ పక్కకు పెట్టినట్లయితే ఈ మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఇంకా ఎవరెవరికి జమ కాలేదంటే అన్న వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ మే నెలకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు 4,000 రూపాయలు జమ కాని వారి పరిస్థితి ఏంటి, ఈరోజు ఏ జిల్లాలలో వారికి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఈరోజు లైవ్ ప్రూఫ్తో సహా మొదటిగా ఈరోజు మనకి దాదాపు 10 గంటల సమయం నుంచి సాయంత్రం 6 గంటల సమయం వరకు మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారు అన్నమాట. ఇక ఏ జిల్లాలలో ముందుగా ఈ పెన్షన్ డబ్బులను జమ చేస్తారో తెలుసుకుందాము. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి 4,000 రూపాయలు 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా మరి పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా 2,500 రూపాయలు ఏడాదికి 30,000 రూపాయల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వివరాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బుల విడుదల భాగంగా కీలక శుభవార్తలను అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్రంలో 4,016 రూపాయలు 2,016 రూపాయల ఈ మే నెల పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకి ఈరోజు అయితే జమ చేయనున్నారు. ఈరోజు మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల్, జోగులాంబ, దీంతో పాటుగా మనకి ఏదైతే సిరిసిల్ల, మంచిర్యాల, హన్మకొండ, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, వనపర్తి వంటి జిల్లాలలో ఇంకా జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు అయితే వారికి జమ కావాల్సినటువంటి ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మరి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనైతే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మరో 2 నుంచి 4 నెలల సమయం అనేది పట్టొచ్చని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక జమ చేస్తున్నటువంటి ఈ పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాలకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ అనేది మీరు అప్డేట్ అనేది చేసుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే నిధులు అనేది జమ చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.